ప్రస్తుతము మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రస్తుతం అయితే ఉన్నాము. మరి ఈ రోజు ప్రజావాణిలో కొన్ని దరఖాస్తులు సంబంధించిన దాని మీద వార్తల్లో కొన్ని మాట్లాడినాం. ఇంకా సంబంధించిన కొంతమంది ఉన్నారు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకునేవారు. మరి వీళ్ళ సమస్య ఏంది, ఎందుకు వచ్చిర్రు, ఏందనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే, ఎవరండి మీది? డోర్నకల్ సార్. ఓకే, డోర్నకల్. ఏంది సమస్య? సమస్య ఏంటంటే గత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ అయినట్టు ఆన్లైన్ లో మాకు చూపెడుతుందండి. అయితే నేను ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు చేసుకోవడానికి పోయినప్పుడు ఆన్లైన్ లో మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్టు, నేను తీసుకున్నట్టు, నేను బిల్లు తీసుకున్నట్టు అది ఆన్లైన్ లో చూపెడుతున్నదండి. కాకపోతే నేను ఇందిరమ్మ ఇల్లు తీసుకోలేదు, నేను కట్టుకోలేదు, నేను చేయలేదండి. మీరు వచ్చి మా ఇంటికి మీరు వచ్చినా ఏ అధికారులు వచ్చినా అక్కడ ప్రూఫ్లు కనబడతాయి. నేను కట్టుకున్నానా కట్టుకోలేదా, నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా రాలేదా అది మీకు కళ్ళ కనబడుతుంది. అందులో ఒకటి ప్లస్ నా ఇల్లు కూలిపోయేటట్టున్నది. నా ఇల్లు కూలిపోయేటట్టు ఉన్నది కాబట్టి నేను ఇందిరమ్మ ఇల్లుకి నేను దరఖాస్తు పెట్టుకున్నాను. అయినా ప్రతిఫలం లేకుండా పోయింది. ఆల్రెడీ నాకు మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి 3 నోటీసులు వచ్చినాయి. ఆ 3 నోటీసులు కూడా మీరు ఇల్లు కాల్ చేయండి, నీ ఇల్లు కూలిపోయేటట్టున్నది, తొందరగా కాల్ చేయండి లేకుంటే మీకు ప్రమాదం జరుగుతుంది అని నాకు మున్సిపాలిటీ వాళ్ళు 3 నోటీసులు ఇచ్చారు. నా గత్యంతరం లేక నేను అదే కూలిపోయే ఇంట్లో నేను ఉంటున్నాను. నా కోరిక ఏంటంటే అధికారులు సకాలంలో స్పందించి నాకు న్యాయం చేస్తారని, నా డోర్నకల్ గ్రామానికి వచ్చి నా ఇల్లుని పరిశీలన చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఇల్లు ఫోటోలు కూడా మున్సిపాలిటీ ఆఫీసు ఆన్లైన్లో ఉన్నాయి. అవి చూసినా కూడా మీరు కొంచెం న్యాయం చేయండి. నేను అదే మిమ్మల్ని వేడుకుంటున్నాను. కలెక్టర్ అమ్మ తల్లికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఆ తల్లి దయచేసి నా మీద కనికరం ఉంచి నాకు, నా భార్యకు, నా పిల్లలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నా ఇల్లు ద్వారా కూలిపోయేటట్టు స్థితిలో ఉంది. కాబట్టి నా మీద కొంచెం దయ తెలిసి మీరు వచ్చి ఎంక్వైరీ చేసి నా ఇల్లుని చూసి నాకు ఇల్లు ఇప్పించగలరని నేను ప్రత్యేకమైన కలెక్టర్ అమ్మకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నాది డోర్నకల్ గ్రామము, బాబూజీ నగర్, డోర్నకల్ గ్రామం. చూస్తున్నారు కదండి, సమస్యల వలయంలో మహబూబాబాద్ జిల్లా అని చెప్పుకోవచ్చు. ఇతని సమస్య మీరు విన్నారు కదా. అయితే 2008 అప్పుడు ఇందిరమ్మ సంబంధించిన ఇల్లులు నిరుపేద కుటుంబాలకు ఇల్లులు పంపిణీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ టైంలో 2008లో ఇతని పేరు మీద ఇల్లు శాంక్షన్ అయింది. అతని పేరు మీద బిల్లు తీసుకున్నట్టు కూడా ఆ యొక్క ప్రొసీడింగ్ సంబంధించిన దాంట్లో ప్రూఫ్లో ఉంది. ఇది ప్రొసీడింగ్ ఆర్డరు. ఇతను తెలియకుండానే ఇతను ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నాడు అని దానికి పూర్తి ఆధారాలుగా సంబంధించిన అధికారులు చూపిస్తున్నారని ఇతని బాధ. అయితే ఇల్లు చూస్తే దాదాపుగా దినస్థితిలో ఉంది. ఇటోళ్ళు అటోళ్ళు సంబంధించిన వాళ్ళు ఇల్లు కూలగొట్టు దీంట్లో ఉంటే పడి చేస్తారని ఆయన అన్నా కూడా ఇతని దగ్గర డబ్బులు లేక ఇల్లుని ఇతను దాన్ని ఖాళీ చేయలేకపోతున్నాడు. ఆ ఇల్లు అట్లే ఉంది. అయితే ఇతని బాధ ఏంటంటే 2008లో ఇల్లు శాంక్షన్ అయింది, ఇతని మీద డబ్బులు వచ్చినాయి, వేరే వాళ్ళు తీసుకున్నారు, ఇతనికి తెలియదు. ఈ సమస్య నేరుగా దాదాపుగా 2008 అంటే సుమారు 30 ఏళ్ళు అవుతుంది. 2008 అంటే దాదాపు 26 సంవత్సరాలు చిల్లర అవుతుంది. మరి అప్పుడు ఇచ్చిన ఇల్లు ప్రొసీడింగ్ నుంచి అది ఏదో మిస్టేక్ జరిగింది ఏందో అని ఇప్పుడున్న కలెక్టర్ అమ్మ మమ్మల్ని ఆదుకోవాలి అని ఇక తను వచ్చి ఇక్కడ తన యొక్క బాధనైతే రోధిస్తున్న పరిస్థితి. సంబంధించిన అధికారులు డోర్నకల్ కాన్ఫరెన్స్కి వెళ్ళి ఆ యొక్క సమస్యను పరిష్కరించాలని కూడా తన యొక్క బాధ అయితే రోధిస్తున్న పరిస్థితి. కోకొల్లగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సమస్యలు ఉన్నాయని కూడా సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. మరి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇటువంటి పేదవాళ్లకు ఆ యొక్క ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఇస్తున్న దాంట్లో వాళ్లకు అవకాశం కల్పించాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి. ఇది మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కాన్ఫరెన్స్కి సంబంధించిన సమస్య.